హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇదొచ్చేసరికి దివాళీ రోజనమాట. సో, ఈవినింగ్ అంతా ఎలా చేసుకున్నాము ఏంటనేది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట దివాళీని. సో, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది నాకు నాకు చెప్పాలనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చిన్న బిట్స్ అనమాట. సో స్టార్టింగ్ ఇలా యాడ్ చేశాను మా హ్యాపీనెస్ అంతా కూడాని. అండ్ అందరికీ దివాళీ ఒక పండుగ. అండ్ అక్టోబర్ 24th ఏంటంటే మాకు ఇంకొక పండుగ కూడా ఉంది. అది ఏంటంటే మా ఇండ్లు అంటే మా ఓన్ హౌస్ ఉంది కదా, సో ఓన్ హౌస్కి 1 year అనమాట. సో మా గృహప్రవేశం అయ్యి 1 year అయింది. సో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే. అండ్ చూపించాను కదా. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం ముగ్గులు అన్నీ కూడా మనకి ఈవినింగ్ పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి మార్నింగ్ నుంచి ఒకదాని తర్వాత క్లీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో పని కొంచెం అవ్వాలని కంగారుగా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. అండ్ గడప చూశారు కదా, సో గడపకి కూడా అలాగా పసుపు కుంకాలతోని చక్కగా నీట్గా చిన్నగా పెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్కువ ఆర్భాటంగా ఏమీ చేసుకోలేదు, సింపుల్గా చేసుకున్నాం, కానీ హ్యాపీగా చేసుకున్నాం. మనం చేసుకునేది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా కూడా అందులో హ్యాపీనెస్ ఉంటేనే అది సక్సెస్ అయినట్టు కదా. సో అదేనండి, మేమైతే సక్సెస్గా చక్కగా హ్యాపీగా ఈ దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఒకేసారి పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడు కూడా ఇదే నేను చేసుకునే పని అనమాట. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా అప్పుడు గుర్తున్నాయన్నీ కూడా పక్కన పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ పైకి లెగిసి కూర్చొని ఆ పని ఉండదన్నమాట. సో అందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, పసుపు కుంకాలు మొత్తం అన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని పూజ అనేది చేసేసుకున్నాను. అండ్ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే మామూలుగా అమ్మవారిది అన్నీ చదువుకుంటాం కదా, సో అలా చదువుకొని చేసేసుకున్నాను అంతే. అండ్ తర్వాత అయితే మేము ఇంకా ఫోటోషూట్కి రెడీ అయిపోయాము. పూజ దగ్గర అయితే ఇంకా అంతగా పెద్దగా ఏమీ వీడియో అనేది తీయలేదన్నమాట. సో ఎప్పుడు మనం వీడియోస్ అంటే పూజ దగ్గర ఆల్రెడీ మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోస్లో అన్నిటిలోని. సో ఇంకా అందుకనే ఈసారి అయితే మాత్రం పెద్దగా ఏమీ తీయలేదన్నమాట. జస్ట్ నేను డెకరేషన్ చేసింది ఇది మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ. అమ్మవారిని అయితే నేను ఇక్కడ చేసుకున్నానండి. లక్ష్మీదేవి దగ్గర ఒక అంటే గ్రీన్ శారీ కట్టుకుని ఉంటారు కదా, సో అమ్మవారు, అందుకని గ్రీన్ శారీ అనేది కట్టాను. అండ్ తర్వాత అటు ఇటు ఏనుగులు చిన్న బొమ్మలు ఒకటి తెప్పించుకున్నాను అనమాట నేను. సో ఆల్రెడీ మనం అవతారాలన్నీ కూడా చూసుంటారు కదా, సో ఆ అవతారాల్లో అమ్మవారినే నేను ఇక్కడ కూడా చేసుకున్నాను అంతే. అండ్ డీమార్ట్లో కొన్న హ్యాంగింగ్స్ లాంటివి ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా అంటే బ్యాక్ సైడ్ డెకరేషన్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ప్లేస్లో అనేది సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా సర్లే అని అలాగా పైనుంచి అలాగ అమ్మవారికి ఇటేపు అలాగ వేసేసి ఉంచేసాను. ఇంకా మాకైతే పౌర్ణమి నోములు అన్నీ ఉన్నాయి. సో అప్పుడైతే ఇంకొంచెం బాగా చేసుకుందాంలే అనుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను చూపిస్తున్నాను కదా ప్రసాదాలు. ఈసారి ఏం పెట్టాను అంటే మాకు ఎప్పుడు అయితే లక్ష్మీదేవికి పొంగనాలు అనేది అంటే బెల్లం అండ్ గోధుమ పిండి కలిపిన పొంగనాలు అనేది చేసి పెడతాం అనమాట. అండ్ ఈసారి గులాబ్ జామ్స్ కూడా చేశాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఆ గులాబ్ జాములు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని అండ్ అదే దేవుడి దగ్గర మందిరంలో పెట్టుకొని ఇలా అయితే చక్కగాని వినాయకుడిని లక్ష్మీదేవిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా పూజ అనేది నేను చేసేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, మా మందిరం ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉందన్నమాట. అండ్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఫ్లవర్స్ అనేది సో దేవుడికి పెట్టినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఏంటంటే మనకి కంటికి ఇంపుగా అంటారు కదా, సో నిండుగా అనిపించింది అనమాట. నాకైతే ఈరోజు బాగా నిండుగా అనిపించింది. సో నార్మల్గా పూజలు అనేది చేసుకునేటప్పుడు ఎంత నిండుగా చేసుకుంటే అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా, సో అలాగనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా ఫ్యామిలీ అందరం కలిసి దివాళీ ఇది అంతా కూడా ఒకసారి ఊరికే ఎలా సరదాగా షూట్ అనేది చేసుకుంటున్నాం అనమాట. అదేనండి వీడియో తీసుకుంటున్నాము. సో ఇక్కడైతే దివాళీ విషెస్ అవి చెప్పి అన్నీ చేద్దాం అనుకున్నాం, కానీ కింద సౌండ్స్ అంతా అనమాట. సో మాకైతే 2 days నుంచే మాకు సౌండ్స్ అనేది మొదలైపోయినాయి. అండ్ ఇది వచ్చేసరికి రావణాసురుడు అండి. సో రావణాసురుడిది ఆల్రెడీ క్రాకర్స్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది మీకు కూడా. సో ఎలా పేలింది అనేది చూపిద్దామని తీసాను అనమాట. సో ఇందులో ఏంటంటే ఒక 3 or
ఆఫ్ 4 వెరైటీస్ అన్నీ కలిపి అలాగ పెట్టారు అంతే తప్ప ఇంకేం లేదు. సో చూసారు కదా చుచ్చుబిట్లు ఉంటాయి కదా, సో అవే కలిపి పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి 10 హెడ్స్ అయితే కాలలేదు. సో 10 హెడ్స్ కాలుతాయని చెప్పారు మాకు అక్కడ. సో అదేం లేదు. అండ్ ఇవి వచ్చి కొన్ని విజిల్ సౌండ్స్ ఇవి బాగున్నాయి. అండ్ తర్వాత హెలికాప్టర్ ఒకటి చాలా బాగుందండి, కొంచెం వెరైటీగా ఉంది. అండ్ అవైతే కొంచెంగా మీకు షేర్ చేద్దామని యాడ్ చేశాను. అంటే ఆల్రెడీ క్రాకర్స్ వీడియోస్ మీతో యాడ్ చేశాను కదా, సో ఆ క్రాకర్స్ అన్నీ కూడా ఎలా కాలే మీకు కూడా తెలియాలి కదా, సో అందుకని ఇవన్నమాట. అంటే వెరైటీస్ మాత్రమే నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ చూసేయండి. అండ్ లాస్ట్ దాకా వీడియో చూసి మీకు ఎలా ఉంది ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఎండింగ్ వరకు మాత్రం చూడండి. అండ్ నేను ఇక్కడ చేసుకున్న డెకరేషన్ అన్నీ కూడా చూపిస్తున్నాను జస్ట్ అంతే. సో చూసేయండి. Okay.